మొదటగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకనగా దేవుడు తన వాక్యాన్ని మీతో ఇటు రీతిగా పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే కూడి ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో, అలాగనే ఇటు రీతిగా వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము, అందరం కలిసి నేర్చుకుందాము. అందుకు గాను పరిశుద్ధ గ్రంథం నుంచి మనం వాక్య భాగాన్ని చదువుకొని మనం ధ్యానాంశంలోకి మనం ప్రవేశిద్దాము. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 23వ అధ్యాయము 32 నుంచి 43 వచనాలు చదువుకొని మనం పాఠంలోనికి ముందుకు కొనసాగుదాం. లూకా సువార్త 23వ అధ్యాయము 32వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. మరియు ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగును కనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనుమని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ వాక్యం బట్టి చిన్న ప్రార్థన చేసుకొని మన పాఠంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. సర్వకృపానిధి యగు తండ్రి, పరిశుద్ధుడా, పరమందాసీనుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ సమయంలో ఇటు రీతిగా మీ వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి, బోధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా తండ్రి, ఈ సమయంలో మీ వాక్యాన్ని నేను చెప్పుచుండగా మీరు నాకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. మీ ఆత్మ నడిపింపుతో దయచేయమని, ఈ పాఠం అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి కృపను, కాపుదలను, సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈ వాక్య సందర్భాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు సిలువ వేయబడడానికి అప్పగించినప్పటి సందర్భం. అంటే యేసు ప్రభువారిని యూదులు లేక రోమా ప్రభుత్వం పట్టుబడి సిలువకు అప్పచెప్పబడింది. ఆయనతో పాటు ఇద్దరు దొంగలు కూడా ఆ కల్వరిగిరి మీద సిలువ వేయడానికి పట్టుబడి ఉన్నారు. ఆ సందర్భంలో వ్రాయబడినటువంటి వాక్యమే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యం అంతా. అనగా లూకా సువార్త 23వ అధ్యాయము 32 నుంచి ఈ 43 వచనాలు కూడా ఇదే సందర్భం. అయితే ప్రభునందు ప్రియులారా, నేను చెప్పాలనుకునేటువంటి విషయం ఏమిటంటే, 3 సిలువలను గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. త్రిబుల్-ఆర్ అనొచ్చు దీన్ని. అంటే త్రిబుల్-ఆర్ అంటే ఏదో అనుకోకండి, ఇది భౌతిక సంబంధమైనది ఏం కాదు. కానీ ఆ త్రిబుల్-ఆర్ అనేటువంటిది ఏంటంటే, ద క్రాస్ ఆఫ్ రిబెలియన్ మొదటి సిలువ, ద క్రాస్ ఆఫ్ రిపెంటెన్స్ రెండవ సిలువ, ది క్రాస్ ఆఫ్ రెడెంప్షన్ మూడవ సిలువ. ఇలాగ 3 సిలువల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకసారి మనమందరము
ఆ కల్వరి గిరి వైపు చూసినప్పుడు 3 సిలువలు అనేటువంటివి మనకు కనబడుతూ ఉంటాయి. యేసుప్రభు వారిని చంపడానికి అప్పచెప్పినప్పుడు యేసుక్రీస్తుతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డారు. ఆ ముగ్గురు కలిపి ఆ గొల్గొతా కొండపైన సిలువ వేయడం అనేటువంటిది చూస్తాం. అయితే నేను ఇక్కడ ఈ 3 సిలువలు మనకి ఏ పాఠాన్ని నేర్పిస్తున్నాయి, ఒక క్రైస్తవ జీవితానికి, ఆత్మ సంబంధమైన జీవితానికి ఈ 3 సిలువలు ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నాయి, మనం ఏమి నేర్చుకోగలము అనేటువంటి పాఠాలను ఈ సందర్భంగా మనం నేర్చుకుందాం. అయితే మొదటగా చూసినప్పుడు ఆ గొల్గొతా వైపు చూసినప్పుడు 3 సిలువలు కనబడుతుంది. అందులో మొదటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మొదటి సిలువని గురించి మొదటగా మనం వాక్యాన్ని బట్టి ఆలోచన చేద్దాము. అసలు మొదటి సిలువ మనకేమి నేర్పుతుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, మనము ఇందాకే చదువుకున్నాము, ఆ గొల్గొతా పైన యేసు ప్రభుతో పాటు 2 సిలువేయబడ్డారు. అందులో ఒక మొదటి దొంగను గురించి ఆలోచన చేస్తే అక్కడ 39వ వచనము, లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది, వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు, అనగా 2 దొంగలు వేలాడదీయబడ్డారు. అందులో ఒక దొంగ చెప్తున్నటువంటి మాటలు ఈ 39వ వచనంలో మనం చూస్తున్నాం. ఒకడు ఆయన దూషించుచు ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు. నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపమని చెప్పెను. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు వేలాడదీయబడినటువంటి 2 దొంగల్లో ఒక దొంగ, అనగా ఎడమ వైపు నుండేటువంటి దొంగ యేసు ప్రభువుతో చెబుతున్నటువంటి మాటలే ఈ 39వ వచనం. అయితే ఏం చెప్తున్నాడు? నీవు క్రీస్తువు కదా అనేటువంటి మాటను మనం చూస్తాం ఇక్కడ. అంటే ఈ దొంగకు క్రీస్తు ఎవరో తెలుసు. ఈ దొంగ యేసుక్రీస్తు గురించి విన్నాడు, ఆయన చేసేటువంటి అద్భుతములు విన్నాడు, ఆయన ఎలాంటి వాడో విన్నాడు, అన్నీ తెలుసు. అయినప్పటికీ ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారిని దూషిస్తున్నాడు, నిందిస్తున్నాడు. ఎలాగనేటువంటిది చూస్తే ఇక్కడ నీవు క్రీస్తువు కదా అంటే, క్రీస్తు అంటే ఇక్కడ ఈ దొంగకు అర్థం తెలుసు. క్రీస్తు అనగా అభిషేకము పొందినటువంటి వాడు అనేటువంటి భావము మనకు బైబిల్ తెలియజేస్తుంది. అంటే దేని కొరకు అభిషేకం పొందాడు ఆయన అంటే, తండ్రి చేత పరలోకమందు పాపులను రక్షించుటకు భూలోకానికి అభిషేకింపబడి పంపబడిన వాడనేటువంటి భావము క్రీస్తు అంటే. ఆ విషయానికి ఈ దొంగ తెలుసు. అంటే ఎడమ చేతి వైపు ఉండేటువంటి దొంగకి క్రీస్తు ఎవరో తెలుసు, ఆయనను ఇలా రక్షించడానికి వచ్చాడనేటువంటి విషయం తెలుసు కూడా. ఏం చేస్తున్నాడంటే ఆయన రక్షకుడని గమనించకుండా ఆయన దూషిస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? నిన్ను నీవు రక్షించుకొనుము. అంటే ఇక్కడ ఈ దొంగ ఉద్దేశంలో లేక దొంగ యొక్క అభిప్రాయం ఏంటంటే, యేసు ప్రభువును తనను తాను రక్షించుకోలేరు అనేటువంటి ఉద్దేశంతో చూస్తున్నాడు. నిజానికి తనను తాను రక్షించుకోగలడు, కానీ ఆయన వచ్చినటువంటి కార్యం అది కాదు. ఏంటంటే సర్వలోక పాపాల నిమిత్తం ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఒకానొక సందర్భంలో చెప్తాడు, నా తండ్రి ఆజ్ఞాపిస్తే అనేక మంది సైన్యాన్ని నా తండ్రి పంపిస్తాడు నా కొరకని ప్రభువారే చెప్తారు. కాబట్టి ఇక్కడ ఈ దొంగ చెప్పినటువంటి మాటలను మనం ఆలోచించినప్పుడు ప్రభువారిని హేళన చేస్తున్నాడు, దూషిస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? మమ్మును కూడా రక్షించుము అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ దొంగ నేరం చేశాడు, నేరం చేసిన దానికి శిక్షను అనుభవించాలి. కానీ ఏమంటున్నాడు? అన్యాయంగా శిక్ష నుంచి తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒకసారి మనం ఈ యొక్క దొంగ మాట్లాడిన విధానాన్ని ఆలోచన చేస్తే, ఈ వ్యక్తి యేసు ప్రభు వారిని ఏ ఉద్దేశంతో చూస్తున్నాడు అనేటువంటి మాటలు మనం గమనించినప్పుడు, యేసు ప్రభు ఎవరో తెలుసుండి కూడా ఆయన్ని రక్షకుడిగా అంగీకరిస్తాం లేదు. తర్వాత ఇంకేం చెప్తున్నట్టే ఒక సలహాని ఇస్తున్నాడు, నిన్ను నీవు రక్షించుకో, తర్వాత మమ్మల్ని కూడా రక్షించు అనేటువంటి భావాన్ని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది? ప్రభువారికే సలహా ఇచ్చేటువంటి వాడుగా, తన చేసింది తప్పు, దొంగవయ్యుండి కూడా శక్తివంతుడైనటువంటి యేసు ప్రభు వారికి సలహా ఇచ్చేటువంటి విధానంలో ఉన్నాడు. ప్రియ సహోదరుల, ఆలోచన చేయండి. అప్పుడు మనము కూడా కొన్నిసార్లు దేవునికి ఇలాంటి విధానంలోనే మనం అడుగుతూ ఉంటాం, దేవా నీవు నిజంగా దేవుడు అయితే నాకు వచ్చినటువంటి శ్రమను తొలగించు,
తండ్రి నువ్వు నిజంగా దేవుడు అయి ఉంటే నాకు కలిగినటువంటి ఈ బాధ నుంచి తప్పించు. అంటే మనకు కలిగినటువంటి బాధలను తప్పిస్తేనే ఆయన దేవుడా? మనకు కలిగినటువంటి శ్రమను తప్పిస్తేనే ఆయన దేవుడా? కాదు. ఆయన మనకు కలిగింది తప్పించినా తప్పించకపోయినా ఆయన దేవుడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు నేను గమనించాలి. కానీ ఈ దొంగ ఏమంటున్నాడంటే, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అనేటువంటి ఒక దూషణగా హేళనగా మాట్లాడుతున్నాడు. ఇంకేం చేస్తున్నాడంటే ఈ దొంగ తన పాపాలను ఒప్పుకోవటం లేదు. ఇక్కడ అతడు పాపాలు చేసి పట్టబడి దొంగగా ఉండి ఆ ప్రభువారిని నిందిస్తున్నాడు. కానీ తను దొంగతనం చేశాను, నేను తప్పు చేశాను అనేటువంటి భావం అతనిలో లేదు. తన పాపం చేసిన వాడు తన తప్పును ఒప్పుకోవటం లేదు ఒక పాపిగా. ఇంకేం చేస్తున్నాడంటే యేసు ప్రభువారిని హేళన చేస్తున్నాడు, అపహాసం చేస్తున్నాడు, దూషిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ మాటలో మనం గమనిస్తే ఇంకేం అర్థమవుతుందంటే ఈ దొంగ చేసేటువంటి విధానం యేసు ప్రభువారిని ఒక పాపిలాగా చూస్తున్నాడు. ఎందుకంటే పాపి అయినటువంటి వారినే సిలువ మీద చంపుతారనేటువంటి విషయాన్ని గమనిస్తున్నాడు ఇతడు. ఎందుకంటే సిలువ మరణం అనేటువంటిది చాలా ఘోరమైన పాపం చేసిన వారికి అది విధిస్తారు. అంటే యేసు ప్రభు వారు సిలువ మీద చనిపోతున్నాడు అంటే ఆయన ఏదో గొప్ప పాపం చేశాడనేటువంటి భావంతో మాట్లాడుతున్నాడు. నిజానికి ఆయన రక్షకుడు, ఆయన రక్షించడానికి వచ్చిన వాడు. కానీ ఇతడు ఎలా చూస్తున్నాడు? ఒక పాపిగా చూస్తున్నాడు అనమాట. ఇంకేం చేస్తున్నాడంటే దేవునికి విధేయత చూపలేదు, లేక ప్రభువారికి లోబడకుండా ఆయన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఇంకేంటంటే ఆయన పశ్చాత్తాపం నొందటం లేదు. అయ్యో నేను పాపిని, నేను పాపం చేశాను అనేటువంటి భావము ఈ మొదటి దొంగలో మనము గమనించట్లేదు. ప్రియులారా ఒకసారి గమనించండి. కాబట్టి కొన్ని సందర్భాల్లో లేక అనేక సార్లు క్రైస్తవులైనటువంటి వారు ఇలాంటి స్వభావంతోనే ఉంటూ ఉంటాం. మనం చేసినటువంటి పాపాలు ఒప్పుకోకుండా, మనం చేసినటువంటి తప్పులను మనము పశ్చాత్తాపడకుండా అది ఇతరుల మీదకి నెట్టేటువంటి స్వభావంతో ఉంటూ ఉంటాం. ఇక్కడ ఈ దొంగ చేసేటువంటిది కూడా ఇదే విధానంలో కనబడుతుంది. క్రీస్తు అని తెలుసు, ఆయన రక్షకుడిగా ఒప్పుకోవటం లేదు, తన పాపినని ఒప్పుకోవటం లేదు, తన పాపాలు ఒప్పుకోవటం లేదు. తర్వాత ఆయన రక్షించడానికి శక్తిమంతుడు అనేటువంటిది కాకుండా ఆయన ఒక దోషిగా, ఒక పాపిగా చూస్తున్నాడు. తర్వాత ఆయన పాపం చేసినందుకు శిక్ష పొందాడు. ప్రియులారా, ప్రభునందు ప్రియ సహోదరులారా, మనము అనేక మార్లు ఇలాగే ఆలోచన చేస్తూ ఉంటాం. మనకు కలిగిన ఇబ్బందులను బట్టి కానీ, మనకు కలిగిన శ్రమలను బట్టి కానీ, మనకు వచ్చేటువంటి సమస్యలను బట్టి కానీ దేవుణ్ణే నిందిస్తూ ఉంటాం. ఈ మొదటి దొంగలో నుంచి మనం అదే చూస్తున్నాం. తనకు కలిగినటువంటి ఆ శిక్షను బట్టి తన శిక్షను తీసేయమంటున్నాడు, పాపాలు ఒప్పుకోవటం లేదు. కాబట్టి ప్రియులారా, ఈ మొదట దొంగ ఏం చేస్తున్నాడంటే దేవునికి ఎదురు తిరుగుతున్నాడు, లేక తిరుగుబాటు చేసేటువంటి స్వభావంతో ఉన్నది. అందుకే మొదటి సిలువ కోసం ఏం చెప్పాను, త్రిబులార్ అనేటువంటి దానికి ది క్రాస్ ఆఫ్ రిబెలియన్, అంటే తిరుగుబాటు చేసేటువంటి సిలువ. ఎవరికి తిరుగుబాటు చేస్తుంది? దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు, ప్రభువుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు, తన పాపాలు ఒప్పుకోవడానికి తిరుగుబాటు చేస్తున్నాడు. ఇలాంటి విధానంలో ఈ మొదటి దొంగ నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే నువ్వు నేను ఒకవేళ ఇలాగున్నట్లయితే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా నీకు నాకు మనందరికీ ఉన్నదనే సత్యాన్ని ఈ మొదటి సిలువ ద్వారా మనము గమనించాలి. అందుకే సొలొమోను గారు ఒక వాక్యాన్ని తెలియజేస్తున్నారు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం చదివినప్పుడు అక్కడ సొలొమోను గారు చెప్పినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే 16వ అధ్యాయము 18వ వచనంలో చక్కటి మాటను సొలొమోను గారు తెలియజేస్తున్నారు. చదువుకుందాం, చూడండి. 16వ అధ్యాయము 18వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. చూడండి, ఇక్కడ ఈ మొదటి దొంగలో మనం అదే గమనిస్తున్నాం. ఇతడు అహంకారంతో మాట్లాడుతున్నాడు, అతడు నాశనానికి పోతున్నాడు. అందుకే అతనిలో ఏముందంటే గర్వంతో మాట్లాడుతున్నాడు. ఈ గర్వం ఏం చేస్తుందంటే నాశనానికి నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని సొలొమోను గారు ముందుగానే అదే భావాన్ని ఈ మొదటి దొంగలో, అనగా యేసు ప్రభు వారికి ఎడమ వైపు సిలువ వేయబడినటువంటి దొంగ ద్వారా మనం అది నేర్చుకుంటున్నాం. ఇలాంటి స్వభావం ఉంటే నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నామనే సత్యాన్ని గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉందనే సత్యాన్ని మనం గమనించుకోవాలి. ఒకవేళ అలాగుంటే అలా ఉండకూడదనేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాల్సి ఉన్నది. కాబట్టి ప్రియులారా, మొదటి సిలువ లేక మొదటి దొంగ అనగా ఎడమ చేతి వైపు ఉండేటువంటి దొంగ
యేసు ప్రభువారిని అపహాసించాడు, ఎదురు తిరిగారు, తిరుగుబాటు చేశాడు, లోబడలేదు. కాబట్టి ఏం పొందుకున్నాడు? మరణమును పొందుకున్నాడు. తన చేసిన పాపానికి శిక్షణ పొందుకున్నాడు. అలాగ మనము ఉండకూడదనేటువంటి సత్యాన్ని నువ్వు నేను గమనించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ విధానంలో మనం ఆలోచన చేస్తే, ఒక ఉదాహరణ తీసుకుంటే, మన మొట్టమొదటి తల్లిదండ్రులు లేక మానవులైనటువంటి అవ్వాదములను ఆలోచన చేసినప్పుడు వారు ఏం చేస్తారంటే, దేవుడు సమస్తాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఈ సృష్టి యావత్తుని అవ్వకును ఆదాముకి ఇచ్చి, మీరు దీన్ని ఏలండి, ఇందులో ఉన్న సమస్తాన్ని అనుభవించండి చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, ఈ తోట చెట్ల మధ్యలో ఉండేట్లాక తోట మధ్యలో ఉండేటువంటి ఒక చెట్టు ఉంది, అది మంచి చెడులా తెలివినిచ్చేటువంటి చెట్టు. ఆ ఫలాన్ని మీరు తినకూడదు అనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే అవ్వమ్మ గారు ఏం చేశారంటే, అపవాది చేత మోసగింపబడి ఆ ప్రభువారు ఏదైతే తినొద్దన్నారో ఆ పండును తిని, తన మాత్రమే కాకుండా తన భర్త అయినటువంటి ఆదాముకి ఇచ్చి ఇద్దరుగా తిని దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోయారు. ఈ విషయాలు మీరు ఆదికాండం 3వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పండును తిని ఆ ఆజ్ఞ అతిక్రమించాడో, దేవుడు వారి మధ్యకి వచ్చి అడిగాడు, ఆదామా నీవెక్కడున్నావు అని. అప్పుడు ఆదాము అంటున్నాడు, నీ స్వరం ఉన్నప్పుడు నేను చెట్ల చాటును దాక్కున్నాను అంటున్నాడు. అంటే చూడండి, ఇక్కడ ఏం అర్థమవుతుంది? దేవుడు చెయ్యొద్దన్న పనిని ఏం చేస్తున్నాడంటే ఎదురు తిరిగి పాపం చేశాడు. అంటే అక్కడ ఇది తినకూడదు లేక ఇలాగ ఎందుకు చేసేవని దేవుడు ప్రశ్నించినప్పుడు ఆదాము గారు ఏం చెప్తారంటే, నేను చేశాను, తప్పు అయిపోయింది ప్రభు అని ఒప్పుకోలేదు అక్కడ, లేక తండ్రి అని ఒప్పుకోలేదు. ఇదిగో నా కొరకు నీవు తయారు చేసినటువంటి ఈ స్త్రీ వలనే నేను చేయవలసి వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ఆదికాండం 3వ అధ్యాయం చదవండి, 9వ వచనం లేక 7వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే ఈ విషయాలన్నీ మీకు అర్థమవుతాయి. ఎప్పుడైతే దేవుడు అడిగాడో ఆ నెపాన్ని ఎవరి మీదకే వేస్తున్నాడు? దేవుని మీదకే వేస్తున్నాడు. నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ వల్లనే నేను పాపం చేశాను అంటున్నాడు, కానీ తను పాపినని గ్రహించి క్షమించి దేవా అనేటువంటి మాటను రాలేదు. ప్రియ సహోదరులు గమనించండి, నీలోను నాలోను ఇలాంటి స్వభావం ఉంటే దేవుడి నుంచి మనం పొందుకోపోయేటి శిక్షనే పొందుకుంటామనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇంకా నూతన నిబంధనకు వస్తే అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం మీరు చదివినప్పుడు, మొదటి శతాబ్ద కాలంలో క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ దేవుని సేవ కొరకు తమ ఆస్తులను అమ్మి అపోస్తులకు ఇవ్వడం అనేటువంటిది చూస్తూ ఉంటాం. ఆ క్రమంలో అననీయ సప్పీరాలు అనేటువంటి వారు దేవుని సేవకై లేక సంఘం యొక్క అవసరము నిమిత్తము వారి ఆస్తులను అమ్మి అపోస్తులకు ఇవ్వాలని ఆలోచన ఆ ప్రకారంగానే చేశారు. అయితే చేశారు అంటే ఏం జరిగింది? మళ్ళీ మధ్యలో వాళ్ళకి ఒక చెడు అభిప్రాయం కలిగింది. ఏంటంటే, అయ్యో ఇదంతా ఇచ్చేస్తే మనకు అనేటువంటి భావంతో ఆలోచించుకొని భార్య భర్తలు ఇద్దరు అమ్మిన వెలనంతా పూర్తిగా ఇవ్వకుండా కొంత దాచుకొని కొంత అపోస్తులకి లేక పేతురు గారికి ఇవ్వడం అనేటువంటి చూస్తాం. అప్పుడు పేతురు గారు అడుగుతారు అననీయ అని పిలిచి, అననీయ నీ భూమిని ఇంతే వెలకు అమ్మేవంటే అవును అంటారు. అక్కడ పేతురు గారు నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు దేవునికి ఎదుట అన్నప్పుడు అక్కడ ఏం పొందుకున్నారంటే శిక్షణ పొందుకున్నాడు. తన ఆడినటువంటి అబద్ధానికి పాపాన్ని ఒప్పుకోలేదు కాబట్టి మరణాన్ని పొందుకున్నాడు. ఆ తర్వాత సప్పీరా గారు వచ్చారు, ఆమెను అడిగినప్పుడు ఆమె కూడా ఆ విధానంలోనే సమాధానం చెప్పింది. అందుకు కూడా ఆమె కూడా తన చేసినటువంటి అపరాధానికి చేసినటువంటి పాపానికి తప్పును ఒప్పుకోలేనందుకు దేవుని నుంచి పరిశుద్ధాత్మ ద్వారా శిక్ష పొందుకొని వాళ్ళు మరణాన్ని పొందుకున్నారు. కాబట్టి ప్రియులారా, మనం దేవునికి ఎదురు తిరిగితే, దేవుని హేళన చేస్తే, దేవునికి అపహాసం చేస్తే మనం పొందుకునేటువంటిది ఏంటంటే శిక్ష అనేటువంటి సత్యాన్ని ఈ మొదటి సిలువ లేక మొదట సిలువ మీద ఉండేటువంటి దొంగ ద్వారా మనము గమనించవలసింది, నేర్చుకోవలసిన పాఠం ఎంతైనా ఉన్నది. ఆ సత్యాన్ని గమనించాలి. ఇక రెండవ విషయాన్ని ఆలోచన చేసినప్పుడు, ఇక రెండవ సిలువ ది క్రాస్ ఆఫ్ రిపెంటెన్స్ అని చెప్పినాం. 3R అన్నాను కదండి. మొదటి R ఏంటంటే ది క్రాస్ ఆఫ్ రిబెలియన్, రెండవ సిలువ లేక రెండవ R అంటే ది క్రాస్ ఆఫ్ రిపెంటెన్స్ అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. అనగా ప్రభువారికి కుడివైపు నుండేటువంటి దొంగ ఏమని మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ విషయాన్ని లూకాసు వార్త 23వ అధ్యాయము 40 నుండి 42 వచనాల్లో మనం చూస్తాం. చూడండి, నేను చదువుతున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనం నుండి.
అయితే రెండవ వాడు వానిని గద్దించి, అంటే యేసు ప్రభు వారికి ఇటువైపును సిలువేశారు కాబట్టి ఇద్దరు దొంగలు. ఒక దొంగ ఏమైనా దూషించాడు. దూషించినటువంటి దొంగను రెండవ దొంగ ఏం చేస్తున్నాడంటే ఈ దొంగను మందలించాడు, అనగా గద్దించాడు. అదే చెప్తున్నాడు ఈ 40వ వచనం. రెండవ వాడు అనగా కుడివైపు నుండేటువంటి దొంగ, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, అంటే నువ్వు తప్పు చేశావు, నువ్వు శిక్షకు అర్హుడివే కాబట్టి అని చెప్తూ దేవునికి భయపడవా. ఇక్కడ రెండవ దొంగలో మనం చూస్తున్నాం చూడండి. ఈ రెండవ దొంగ మొదటి దొంగను గద్దించి దేవునికి భయపడుతూ ఉన్నాడు. నువ్వు పాపం చేసి శిక్షింపబడుతున్నావు, ఆ శిక్షలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే రక్షకుడైనటువంటి దేవుని అయినటువంటి బ్రతిమాలుకోవాలి. కానీ నువ్వు ఆయన్ని ఎదిరిస్తున్నావు, లేక తృణీకరిస్తున్నావు, అపహసిస్తున్నావు. నీకు దేవునికి భయం లేదా నీ ఎడల, లేదంటే దేవుని ఎడల నీకు భయం లేదా అనేటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. రెండో వ్యక్తి చెప్తున్నాడు, అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే. చూడండి ప్రియులారా, మనం కూడా అప్పుడప్పుడు దేవునికి భయపడము. ఎన్ని కార్యాలు చేసినప్పటికీ దేవుని యందు భయం లేక జీవిస్తూ ఉంటాం. దేవుని ఎడల భయం ఉంటే మనం తప్పు చేయడానికి కూడా భయపడుతూ ఉంటాం. దేవుని ఎడల భయం ఉంటే మనము అబద్ధం ఆడడానికి భయపడుతూ ఉంటాం. ఏదైనా చెడు కార్యం చేయడానికి భయపడుతూ ఉంటాం. ప్రభునందు ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని సొలొమోను గారు తన సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో చెప్తూ ఉంటారు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏముంటుంది? జ్ఞానముతో కూడినటువంటి మాటలు వస్తాయి, జ్ఞానంతో కూడినటువంటి పనులు చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీవు దేవునికి భయపడవా అంటే ఈ రెండో దొంగలో మనం ఏం చూస్తున్నాము? దేవుని ఎడ భయం కలిగినటువంటి వ్యక్తి. కుడివైపు నుండేటువంటి అతడు దొంగ, అతడు అపహసించాడు ఒకప్పుడు. ఈ విషయాన్ని మీకు తెలియాలంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం చదివితే అక్కడ ఇద్దరు దొంగలు ప్రభువును అపహసించినట్లుగా ఉంటుంది. ఒకసారి చదువుతాను చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం. అక్కడ కూడా ఇద్దరు కూడా ప్రభువును దూషించినట్లుగా ఉంది. చూడండి 44వ వచనం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను, ఇక్కడ దొంగను అనలేదు, దొంగలను అంటే ఇద్దరు కూడా దొంగలను అలాగే ఆయనను నిందించిరి. అంటే ఈ మత్తయి సువార్తలో మనం బాగా చదివితే కుడివైపు నుండేటువంటి దొంగ, ఎడమ వైపు నుండేటువంటి దొంగ ఇద్దరు కలిసి ప్రభువును నిందించారు. ఆయనను ఒక వ్యక్తి అయితే తన తప్పును తెలుసుకోకుండా అదే విధానాన్ని కొనసాగించాడు. మరొక దొంగ అయితే తన తప్పును తెలుసుకుని దేవునికి భయపడుతున్నాడు. అందుకే ఇక్కడ రెండో వాడిని గద్దించాడు. రెండో వాడిని గద్దించి అతడు దేవునికి భయపడుతున్నాడు అనే విషయాన్ని 40వ వచనం ద్వారా మనం గమనించవచ్చు. ఇక 41వ వచనం చదివితే మనకైతే ఇది న్యాయమే. మనకైతే అంటే నువ్వు దొంగవే, నేను దొంగవే, దొంగతనం చేసినందుకు ఈ శిక్ష మనకు సరిపోయింది, మనకు న్యాయము. దొంగతనం చేసిన వాడు, పాపం చేసిన వాడికి ఏముంటుందంటే శిక్ష ఉంటుంది, ధర్మశాస్త్రానుసారంగా లేక న్యాయపరంగా. అదే విషయాన్ని ఇక్కడ ఈ దొంగ ఏం మాట్లాడుతున్నాడంటే మనకైతే అనగా నువ్వు దొంగవే, నేను దొంగనే కాబట్టి ఇద్దరము దొంగలమే బట్టి శిక్షింపబడటం అనేటువంటిది న్యాయము. ఆ విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఈ దొంగ ఏం చేస్తున్నాడంటే న్యాయమేదో అన్యాయమేదో అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నాడు. కానీ మొదటి దొంగ అనేటువంటిది అలా ఆలోచించకుండా న్యాయవంతుడైనటువంటి క్రీస్తు ప్రభువును దొంగగా చూశాడు. కానీ ఈ దొంగ ఏం చేస్తున్నాడంటే కుడివైపు నుండేటువంటి వాడు మనము తప్పు చేశాము, మనం శిక్షింపబడుట న్యాయమే అనేటువంటి మాటను చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. ఏం చేశారు వాళ్ళు? వాళ్ళ జీవితకాలం అంతా చేసిందంతా దొంగతనమే. ఆ దొంగతనం చేసిన సమాజంలో ఏం చేస్తారు? శిక్షిస్తారా లేదంటే గౌరవిస్తారా? దొంగతనం చేసిన ఎవరినైనా సరే కానీ అక్కడ చట్టం ఉంటుందో ఆ చట్ట ప్రకారంగా వారిని శిక్షించడం అనేటువంటిది జరుగుతుంది. అదే విషయాన్ని ఇక్కడ శిక్షింపబడుతున్నారు. ఆ విషయాన్ని రెండవ దొంగ దాన్ని తెలుసుకొని మనము చేసినటువంటి ఆ పనికి లేక చేసిన దానికి మనం తగిన ఫలం పొందుతున్నామంటే శిక్షను అనుభవిస్తున్నాము. అంటే తన తప్పేంటో తెలుసుకున్నాడు ఈ వ్యక్తి. అనగా రెండవ దొంగ తన చేసిన పాపం ఏంటో తెలుసుకున్నాడు. ఆ చేసిన పాపానికి శిక్ష సరే అనేటువంటి సత్యాన్ని గ్రహించాడు. అంటే న్యాయబద్ధంగా ఆలోచన చేస్తున్నాడు.
తర్వాత పొందుచున్నాము కానీ ఈయన, ఇక్కడ ఈయన అనేటువంటి మాటను మనం గుర్తించుకోవాలి. ఈయన అంటే యేసు ప్రభువారు. అంటే ఈ దొంగకి మధ్య ఉండేటువంటి యేసు ప్రభువారు, ఈయన ఏ తప్పుదమును చేయలేదని చెప్పి, రెండవ దొంగ ఇంకేం చెప్తున్నాడు, యేసు ప్రభువులో అతడు ఎడం వైపు నుండేటువంటి దొంగ ఏం చూశాడంటే ఒక తప్పుడు వానుగా, ఒక దోషిగా, ఒక దొంగగా చూశాడు. కానీ రెండవ దొంగ ఏం చేస్తున్నాడు, ఇతడు తప్పు చేయలేదు, పరిశుద్ధుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, ఆయన అన్యాయంగా శిక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రెండవ దొంగ గమనిస్తున్నాడు. ఏ తప్పుదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, చూడండి ప్రియ సహోదరులారా, రెండవ దొంగలో ఉండేటువంటి యథార్థత, రెండవ దొంగలో ఉండేటువంటి మంచితనం, రెండవ దొంగలో ఉండేటువంటి మంచి విషయాలు ఈ వచనాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇంకేం చెప్తున్నాడు, 42వ వచనం, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. ఎవరైతే రక్షకుడై ఉన్నాడో ఆ యేసు ప్రభువారిని, ఎవరైతే జీవం ఇవ్వగలడో, ఎవరైతే ఆ మరణము నుండి లేదంటే ఆ శిక్ష నుంచి తప్పించగలరో ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర ప్రాధేయపడుతున్నాడు. ఏమని ప్రాధేయపడుతున్నాడు, ప్రభువా నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. అంటే ఏం అర్థమవుతుంది ఇందులో, ఈ మాటల్లో ఏమర్థమవుతుందంటే తనలో ఉండేటువంటి విధేయత ఏంటో మనకు తెలుస్తుంది. తన తప్పును తాను అంగీకరిస్తున్నాడు, తన పాపాలను తాను ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకొని దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నాడు. నేను పాపినే, నన్ను క్షమించు ప్రభువా. దేవుని రాజ్యంలో ఉండాలంటే అతడు పాప పరిహారం పొందినవాడై ఉండాలి, పాపాలు క్షమింపబడ్డవాడై ఉండాలి. పాపాలు క్షమిస్తేనే అతడు పరిశుద్ధుడిగా చేయబడతాడు. పరిశుద్ధులు అయిన వారే దేవుని రాజ్యంలో ఉంటారు. కాబట్టి అందుకే ఇక్కడ నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ప్రభువుని అడుగుతున్నాం. ప్రియ సహోదరులారా, మనం గమనించండి ఒకసారి, ఈ రెండవ శిలువ ద్వారా మనం నేర్చుకోవలసినది ఏమిటి అంటే, ఆయన ప్రభువుని నిందించడు, ఆయనను తన తప్పును తాను ఒప్పుకుంటున్నాడు. మనలో చాలామంది తప్పులు చేస్తుంటాం కానీ మన తప్పులు ఒప్పుకోము. మన తప్పుల్ని ఇతరుల మీదకి వేయడానికే చూస్తాం. ఆనాడు ఆదాము ఎలాగైతే అవ్వనిచ్చినటువంటి దేవుని మీదకి తప్పుని నెట్టివేశాడు, అలాగే నేను తప్పు చేసి ఇంకొకరి మీదకి, లేదంటే మనమందరం తప్పు చేసి నేను చేయలేదు పనలాభాల వల్ల చేశాను, ఇలా ఉండడం వల్లే నేను చేయవలసి వచ్చింది, లేదంటే నేను చేయకపోదును అనేటువంటి నెపాలు వేరొక మీదకి వేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ రెండవ దొంగ అది కాదు. ప్రభువా నేను తప్పు చేశాననేటువంటి భావం కనబడుతుంది ఇందులో. తన పాపాలను ఒప్పుకుంటున్నాడు, తన పశ్చాత్తాపం నొందాడు. ఎలాగ అర్థమవుతుంది, రెండవాడిని గద్దించాడు, దేవునికి భయపడవా అని అడుగుతున్నాడు. అంటే ఇతనిలో దేవుని భయము ఉన్నది. ఎవరిలోనూ, కుడివైపు నుండేటువంటి దొంగలో దేవుని ఎడల భయం ఉన్నది. ఆ భయం ఏం చేస్తుందంటే తన పశ్చాత్తాపానికి నడిపిస్తుంది, తన పాపాలను ఒప్పుకోవడానికి ముందుకు నడిపిస్తుంది అనేటువంటి సత్యాన్ని ఈ దొంగ ద్వారా మనం గమనించాలి. ఇంకా చూస్తే ఇతడు, ఈ రెండవ దొంగ ఏం చేశాడంటే భయం కలిగి తన్ను పాపిగా గ్రహించాడు. నేను పాపం చేశాను. ఎందుకంటే ఇక్కడ 40వ వచనం చూడండి, 41వ వచనం, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. అంటే ఏం చేశారు వాళ్ళు, తప్పు చేశారు, దొంగతనం చేశారు. ఆ తప్పును ఒప్పుకుంటున్నాడు, తన తప్పు తెలుసుకొని తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపం నొందుతున్నాడు. ఇంకేం చేస్తున్నాడంటే యేసు ప్రభువారు ఏ తప్పు చేయలేదని ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ తన తప్పును ఒప్పుకోవడమే కాదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రభువు, ఆయన మానవాళ్ళను రక్షించడానికి వచ్చినటువంటి దైవసుతుడు అనేటువంటి భావాన్ని తెలియజేస్తున్నాడు. మనకు ఎలాగ అర్థమవుతుందంటే ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాటలో 41వ వచనంలో ఈయన ఏ తప్పుదము చేయలేదని చెప్పి, అంటే ఆయన మంచివాడు, పరిశుద్ధుడు, అన్యాయంగా ఆయన శిక్షింపబడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించాడు ఈ వ్యక్తి, అనగా రెండవ వ్యక్తి. ఇంకేం గమనించాడు, యేసు ప్రభువారు రక్షించడానికి సమర్థుడు అనేటువంటి విషయాన్ని గమనించాడు. అది ఎలాగ అర్థమవుతుంది, 41వ వచనం చూడండి, ఒకసారి చూడండి, నేను చదువుతున్నాను. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పుదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, అంటే నన్ను రక్షించమంటున్నాడు.
రక్షించగల సమర్థుడు ఆయన అని గమనించాడు. అలా గమనించడం ద్వారానే ఏమంటున్నాడంటే, యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, అంటే నన్ను రక్షించనేటువంటి భావంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ 42వ వచనంలో మనం చూసినప్పుడు తన పాపాలను ఒప్పుకొని ప్రభువును బ్రతిమాలుకుంటూ తన రక్షించమని ప్రభువును వేడుకునేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. జ్ఞాపకము చేసుకో అంటే రక్షించు అనేటువంటి భావాన్ని ఇస్తుంది. రాజ్యంలో ఉండాలంటే రక్షింపబడిన వారే ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తి ద్వారా మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే, తన పాపాలను ఒప్పుకొని ప్రభువును అంగీకరించి తన రక్షించమని ప్రాధేయపడ్డాడు. తర్వాత ఇంకేం చేస్తున్నాడు, తన రక్షణ కొరకు ఆయన్ని వేడుకుంటున్నాడు అనమాట. ఆ మాటలో మనం నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను రక్షించు అనేటువంటి విషయాల్ని మనం ఈ 2వ వ్యక్తి ద్వారా మనము ఆలోచన చేయొచ్చు. కాబట్టి ప్రియులారా, ఈ 2వ శిలువ ఏం చేస్తుందంటే, మనకు నేర్పేటువంటి పాఠం ఏదైనా ఉందంటే, ప్రభువారి అంట తన తప్పును ఒప్పుకుంది, పశ్చాత్తాపం నొందాడు. ఆ పశ్చాత్తాపం నొందుట ద్వారా క్షమింపబడ్డాడు. పాప క్షమాపణ నొంది దేవుని రాజ్యంలో ఉంటాడు అనేటువంటి ఒక వాగ్దానం అతడు పొందుకున్నాడు. దేవుని రాజ్యంలో నిత్య జీవం లేక ఆయనతో పాటు ఉంటావు అని ప్రభువారే చెప్పడం చూస్తాం. అంటే 2వ శిలువ ద్వారా ఏం చూస్తున్నామంటే, లోబడేటువంటి విధానం, దేవునికి లోబడడం, విధేయత చూపడం, దేవునికి భయపడడం, దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడడం, దేవుణ్ణి క్షమించమని అడగడము, ఈ విషయాలన్నీ ఈ 2వ దొంగ ద్వారా మనం నేర్చుకోవచ్చు. అందుకే దీన్ని ఏమన్నా అంటే ది క్రాస్ ఆఫ్ రిపెంటెన్స్, మారు మనసు పొందినటువంటి శిలువ. ప్రియులారా, మనము చేసినటువంటి మన అనుదిన జీవితంలో చేసినటువంటి పాపాల నిమిత్తమై, అపరాధాల నిమిత్తమై మనం ఏం చేయాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగేటువంటి స్వభావం కలిగి ఉండాలి. పశ్చాత్తాపం నొందాలి. పాప క్షమాపణ నొందుటకు దేవుని అడగాలి. అలా అడిగినప్పుడు ఇదిగో ఈ 2వ దొంగవాని వల్లే మనము కూడా క్షమింపబడతామనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, 2వ దొంగ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, దేవుని ప్రాధేయపడుతూ మన పాపాలను క్షమించమని అడుగుతూ ఆయన నుండి మనం రక్షణ పొందుకోవలసిన వారమై ఉన్నాము. మనలో ఇంకా ఎవరైనా అలాగుంటే ఆ విధం కాకుండా, అంటే వ్యతిరేక స్వభావంతో కాకుండా, మొదటి వాని వల్లే కాకుండా 2వ వాడు ఎలాగైతే ప్రభువును ప్రాధేయపడ్డాడో అలాగే నువ్వు నేను మన పాపాల నిమిత్తము మనం దేవుని అడగవలసిన వారమై ఉన్నాం, ప్రాధేయపడవలసిన వారమై ఉన్నాం, పాపక్షమాపణ నొందడానికి ఆయన దగ్గర ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాం. అందుకే ఒకసారి ఇక్కడ ఇదే సొలొమోను గారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. 29వ అధ్యాయము, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం చదివినప్పుడు సొలొమోను గారు చక్కటి మాటను అక్కడ తెలియజేయడం జరిగింది. 29వ అధ్యాయము 23వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. అక్కడ ఇలాంటి వారి గురించే సొలొమోను గారు చక్కటి మాటను రాయడం జరిగింది. 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని బట్టి వీళ్ళిద్దరిని ఆలోచన చేస్తే, ఎడమ వైపు నుండేటువంటి దొంగని, కుడివైపు నుండేటువంటి దొంగను ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే, మళ్ళా చదువుతున్నాను, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. మొదటి దొంగలో ఏం కనబడుతుందంటే గర్వం కనబడుతుంది, ఏం చేయబడ్డాడు, నాశనానికి పోయాడు. 2వ దొంగలో ఏం కనబడుతుందంటే ఆ వ్యక్తిలో ఏముంది, వినయం ఉంది. ఆ వినయ మనసు ఏం చేస్తుంది, ఘనత ఉంది, అంటే తను తాను రక్షించుకునేటువంటి విధానంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ 2వ దొంగవాని వల్లే మనము కూడా దేవుని దగ్గర ప్రాధేయపడి మన రక్షణను కొనసాగించవలసిన వారమై ఉన్నాము. ఇక 3వ శిలువని గురించి ఆలోచన చేస్తే, ఈ 3వ శిలువ అంటే ఎవరో కాదు కానీ యేసు ప్రభువారు. 3వ శిలువ ఏంటంటే ది క్రాస్ ఆఫ్ రెడెంప్షన్, అంటే విమోచన కలిగించు లేక విమోచన ఇచ్చేటువంటి శిలువ. ఎవరైతే ఆయన నమ్ముకొని ఆయన యొద్దకు వస్తారో వాళ్ళందరికీ ఆయన విమోచన కలిగిస్తాడనేటువంటి సత్యాన్ని 3వ శిలువ అయినటువంటి యేసు ప్రభు ద్వారా మనం నేర్చుకోవాల్సి ఉన్నది. ఎందుకంటే ఈ 3వ శిలువను ఆలోచన చేసినప్పుడు అతడిలో ఏ పాపము లేదు, పాపము లేకపోయినప్పటికీ ఒక దొంగల మధ్య దొంగ వలె తను చనిపోవలసి వచ్చింది.
ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే 23వ అధ్యాయం లోకా సువార్త 41వ వచనము అదే చూస్తున్నాము. ఆయన యందు ఏ పాపము లేదు, మనకి ఇది సరిపోయినదని రెండవ దొంగ మాట్లాడుతున్నాడు. ఏ తప్పుదము లేదు అంటే ఆయన ప్రభువారు ఏ తప్పు చేయలేదు, ఆయన అన్యాయంగా శిక్షింపబడుతున్నాడు అనే సత్యం మనకు అర్థమవుతుంది. ఇంకా యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం చదివితే అక్కడ కూడా ప్రభువునందు ఏ దోషము లేదు అనేటువంటి భావాన్ని యోహాను గారు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం చదివినప్పుడు అక్కడ నేను చదువుతున్నాను చూడండి. ప్రభువారే చెప్తున్నారు, అక్కడ ఉండేటువంటి తను వెంబడించేటువంటి ఆ ప్రజలకు లేక పరిసయ్యులు లేక సద్దుకయ్య తన చుట్టూ ఉన్న వారికి ప్రభువారు చెప్పేటువంటి మాట చూడండి. 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? తన చుట్టూ ఉండేటువంటి ప్రభువారిని నిందల వేసి పట్టుకోవాలని, లేదంటే ఏదైనా తప్పు దొరుకుతుందని పట్టుకునే వారిని ప్రభువారే ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఏమనంటే, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? అంటే యేసు ప్రభులో ఎటువంటి పాపం లేదు, ఆయనను శిక్షింపబడుతున్నాడు. అయితే ఎందుకు శిక్షింపబడుతున్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే, ఈయన అనేకుల కొరకు చనిపోవలసి ఉన్నదనేటువంటిది పరిశుద్ధ గ్రంథమే తెలియజేస్తుంది. ఆయన చనిపోతే సర్వలోక మానవాళికి విమోచన అనేటువంటిది ఉన్నది. ఆయన చనిపోయినప్పుడే ఈ పాప పరిహారం పోవాలంటే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కొరకు చనిపోవాలని 800 సంవత్సరాల క్రితమే ప్రవక్త అయినటువంటి యెషయా గారు తన గ్రంథమందు రాశాడు. 53వ చదివినప్పుడు ఆయన చనిపోవట ఆయనకి ఇష్టము, అనగా తండ్రి అయిన దేవునికి ఇష్టమని ఆనాడు ప్రవక్త ద్వారా తెలియజేసింది. ఆ ప్రకారంగానే ఈయన అన్యాయంగా అక్రమంగా చంపబడుతున్నాడు. అలా చనిపోవట దేవునికి ఇష్టమై ఉన్నది. ఆ చనిపోవట ద్వారా సర్వ మానవాళికి పాప పరిహారం అనేటువంటిది జరుగుతుంది. అందుకే ఆయన చనిపోతున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? ఈ వచనం చదివినప్పుడు 34 అంటే లోకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదివితే ఆయన చనిపోతూ ఏం చేస్తున్నాడంటే తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. అంటే చూడండి, అనేకుల కొరకు తను బాధపడుతున్నాడు. వారి రక్షణార్థమై ప్రభువారు శ్రమ పెట్టబడుతున్నాడు, వారి రక్షణార్థమై చనిపోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకా చూస్తే దేవుడే ఈయన్ని అనేకుల కొరకు పాప పరిహారార్థంగా చనిపోవాలనేటువంటి విషయాన్ని మత్తయి గారు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదివితే అక్కడ ప్రభువారు ఎందుకు అనేటువంటి విషయాన్ని, ఎందుకు చనిపోతున్నారు అనేటువంటిది దేవుడు ముందుగానే చెప్పాడు. 20వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. అంటే యేసుప్రభు వారు శిలువ మీద ఒక అన్యాయంగా అక్రమంగా ఎందుకు చనిపోవాలంటే, ఇదిగో అనేకులు పాప పరిహారార్థము ఆయన చనిపోవలసి ఉన్నది కాబట్టి ఆయన చనిపోతున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు కానీ ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేపబడ్డాడు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, 3వ శిలువ ద్వారా సర్వమానవాళికి పాప పరిహారం ఉన్నది. ఆయన అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, అనేకుల కొరకు హింసింపబడ్డాడు, అనేకుల కొరకు దూషింపబడ్డాడు, అనేకుల యొక్క శ్రమను తను భరించాడు. చివరగా ఏం చేస్తున్నాడంటే అనేకులకు పాప క్షమాపణ, విమోచన, పాపం నుండి విడుదల కలుగు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, ఈ 3వ శిలువ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ క్రైస్తవులుగా నువ్వు నేను కూడా మన సహోదరుల నిమిత్తం మనం అవసరమైతే శ్రమ పడవలసి ఉంటుంది, వాళ్ళ శ్రమల్లో మనం పాలు పొందవలసి ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం వారితో పాటు ఏకీభవించాలి. ఆ తర్వాత అనేకులను క్రీస్తులోనికి నడిపించి రక్షించే వారంగా ఉండాలనేటువంటి సత్యాన్ని 3వ శిలువ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఎవరైతే ఆయనను రక్షకుడిగా అంగీకరించి, ఆయన నా పాపముల కొరకు చనిపోయాడు, ఆయనలో విమోచన ఉంది, నా పాపాలు క్షమింపబడతాయని ఆయన నమ్మి వస్తారో వారందరికీ ఈయన రక్షణనివ్వడానికి
లేదంటే విమోచన దయచేయడానికి శక్తిమంతుడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించవలసినదై ఉన్నది. ఆ పాఠాన్ని 3వ సిలువ ద్వారా మనం నేర్చుకోవచ్చు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ విషయాన్ని మనం చూడవచ్చు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. యేసుప్రభువారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, లేపబడ్డారు. ఇప్పుడు ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి రక్షకుడిగా అంగీకరించి ఆయన నా రక్షకుడు, నా పాపాలు తీసివేస్తాడని ఆయన అంగీకరించిన వారు అందరికీ ఆయన ఏమిస్తున్నాడు? రక్షణనిస్తున్నాడు, విడుదలనిస్తున్నాడు, పాప విమోచన దయచేస్తున్నాడు, పాప పరిహారం అనేటువంటిది చేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ 3వ సిలువ అనేటువంటిది సర్వ మానవాళికి పాప విమోచన, పాప విడుదల, పాప క్షమాపణ దయచేసేటువంటి సిలువ. అందుకే 3వ సిలువని ఏమని చెప్పాము? ది క్రాస్ ఆఫ్ రెడెంప్షన్, అంటే విమోచన కలిగించేటువంటి సిలువ. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ 3 సిలువల నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటంటే, ఒక సిలువ అయితే యేసు ప్రభువారిని ఎదిరించింది, ఎదురు తిరిగింది, తర్వాత తన ప్రాణాన్ని కోల్పోయింది, అవిధేయత చూపింది, దేవునికి లోబడలేదు, తద్వారా నాశనాన్ని తెచ్చుకుంది. ఒకవేళ నీవు నేను అలాగుంటే, అలా ఉండకూడదు అనేటువంటి సత్యాన్ని ఈ ఎడమ వైపు ఉండేటువంటి దొంగ తెలియజేస్తున్నా. ఇక 2వ సిలువను ఆలోచన చేస్తే ది క్రాస్ ఆఫ్ రిపెంటెన్స్, మారు మనసు పొందినటువంటి సిలువ. ఇక ఈ 2వ దొంగ మారు మనసు పొంది దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరించి, లేదంటే యేసు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించి, ఆయన నా విమోచకుడు, ఆయన మంచివాడు, పరిశుద్ధుడు, ఏ పాపం చేయలేదు, ఆయన ప్రాధేయపడి ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్నాడు. ప్రియులారా, ఈ విషయాన్ని ఈ 2వ దొంగ ద్వారా మనము కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నా రక్షకుడు, నా విమోచకుడు, నా పాపాలను విమోచించేవాడు, పరిహరించేవాడని నమ్మి ఆయన యందు మనం జీవిస్తే ఆయన రక్షణ ఇచ్చేటువంటి వాడనే సత్యాన్ని, విడుదల కలుగు చేసేటువంటి వాడనే విషయాన్ని మనం నేర్చుకోవలసి ఉంది. ఇక 3వ సిలువ అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరకు వచ్చి ఆయనే రక్షకుడు అనేటువంటి విషయాన్ని, అనేకుల కొరకు మనము కూడా శ్రమ పడవలసి వస్తే శ్రమ పడాలనేటువంటిది, అనేకుల కొరకు ఆయన వల్లే ప్రార్థన చేయాలనేటువంటిది, అనేకులను రక్షణలోకి నడిపించాలనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ విషయాలన్నీ మీరు మనసునందు ఉంచుకొని ఈ చెప్పబడిన వాక్యాలను బట్టి మనం ఎలాగున్నాము, మొదటి దొంగ వలె ఉన్నామా, 2వ దొంగ వలె ఉన్నామా, లేక 3వ సిలువలో ఉండేటువంటి విషయాలను మనలో ఉన్నాయా లేదా అనే విషయాలు గమనించుకొని, ఒకవేళ మొదటి దొంగలా ఉంటే మనం మారు మనసు పొంది 2వ దొంగ వలె పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యంలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలని, అలాంటి కృప, ఆ భాగ్యం మహాదేవుడు మనకందరికీ దయచేయాలని కోరుకుంటూ, ఇంతవరకు శ్రద్ధగా ఆలకించినటువంటి మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. మీకు అందరికీ వందనాలు. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అత్యంత కృపా కనికరం కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మరొకసారి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో దేవా, ఇంతవరకు మీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి మీ ఆత్మ సహాయం ద్వారా నడిపించినందుకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాము. ఇదిగో తండ్రి, కల్వరిలో ఉండేటువంటి 3 సిలువలను బట్టి మేము పాఠాలు నేర్చుకుని ఉన్నాము. ఆ 3 సిలువల్లో ఉండేటువంటి సత్యాన్ని మేము గ్రహించి మా అనుదిన ఆత్మీయ జీవితంలో మాకు అవసరమైనటువంటి విషయాలను మేము పెంపొందించుకుంటూ, ఆ 2వ దొంగ వలె మీ యొద్ద మా పాపాలు ఒప్పుకొని మీ రాజ్యంలో ఉండడానికి మేము ప్రయత్నించడానికి సహాయంను, జ్ఞానంను దయచేయండి. మొదటి దొంగ వలె కాకుండా 2వ వాని వలె ఉంటూ విశ్వాస జీవితంలో కొనసాగడానికి మాకు సహాయం దయచేయండి. అలాగే క్రీస్తు వల్లే మేము అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి, అనేకుల్ని మీ వద్దకు నడిపించడానికి తగిన జ్ఞానము, సహాయము, అట్టి కృపా భాగ్యం మాకు అందరికీ దయచేయమని దయచేస్తారని నమ్మచ్చు. ఈ కొద్ది మనములు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. Thanks for watching.